నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి ఇంకా 2-3 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బటన్ నొక్కి కొన్ని నెలలు అవుతుంది. సో అవన్నింటినీ కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఈసీ అయితే ఆల్మోస్ట్ కొన్ని ప్రశ్నలతో లేఖ కూడా రాసింది సిఎస్ జవహర్ రెడ్డికి అని అంటున్నారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డివిఎస్ గారు. నమస్తే అమ్మా. ఆల్మోస్ట్ సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి బటన్ ఒత్తి ఇప్పటికీ 2-3 మంత్స్ అవుతుంది. సో వాటి డబ్బులు అప్పుడు ఇవ్వకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు హోల్డ్ చేసి ఇప్పుడు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి అని పర్మిషన్ కావాలని కోరినందుకు ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తూ ఒక లేఖ రాసింది సిఎస్ జవహర్ రెడ్డికి. ఎందుకు ఇంత లేట్ అయింది అదే అని అంటున్నారు. ఆల్మోస్ట్ 50,000 కోట్లు పంపకానికి రెడీ అయ్యింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ టైంలో ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడడానికి ప్రయత్నించడం ఎలా చూడాలి? పట్టుకుంటే పట్టు చీర, ఏదో సీరియల్ ఏదో ఛానల్స్లో వచ్చాయి ఇంతకుముందు ఆడవాళ్ళందరికీ కూడా లైవ్ షో పట్టుకుంటే పట్టు చీర. అట్లా ఇప్పుడు ఏంటి, ఓటు పట్టు 5,000 కొట్టు, ఓటు పట్టు 10,000 కొట్టు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓటు డబ్బులతో ఏ విధంగా కొంటున్నారు అనే దాంట్లో అటు ప్రభుత్వ డబ్బులతో ఓట్ల కొనుగోళ్ళు, ఇటు పార్టీల డబ్బులు నాయకుల డబ్బులతో ఓట్ల కొనుగోళ్ళు, భారీ ఎత్తున ఏ విధంగా రాబోయే ప్రజా తీర్పుని డబ్బుతో కొనాలని చూస్తున్నారంటే, ఇప్పుడు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దీంట్లో స్కీములకి వేస్తున్నారు. ఆ వేసే దాంట్లో ఎప్పుడు వేసిన డబ్బులు ఇవి జనవరిలో వేసిన డబ్బులు, ఫిబ్రవరిలో వేసిన డబ్బులు, మార్చిలో వేసిన డబ్బులు, షెడ్యూల్ రాకముందు నొక్కిన బటన్లు. అప్పుడు 3 నెలల క్రితం 2 నెలల క్రితం నొక్కిన బటన్ల డబ్బులు కూడా వేయలేదంటే దానిలో కుట్ర, కుతంత్రం. అంటే ఏంటి, డబ్బులు లేకుండా బటన్లు నొక్కారా? అది తప్పు. డబ్బులు లేకుండా బటన్లు నొక్కరు. బటన్లు నొక్కిన తర్వాత 24 గంటల్లో డబ్బులు పడాలి, లేదు 48 గంటల్లో డబ్బు పడాలి. అప్పుడు వేయకుండా కావాలనే ఆపారు. ఆ డబ్బులను ఇప్పుడు ఎన్నికల ముందు వేయడం ద్వారా ప్రజలని ప్రలోభపరచటం, ఆ లబ్ధిదారుల ఓట్లు గంపగుత్తగా అధికార పార్టీకి ఎంచుకోవాలన్న తాపత్రయం ఇది బెడిసి కొట్టింది. ఏది, ఎన్నికల సంఘం దీన్ని ఆపేయమని పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నిన్న ఏ డైరెక్షన్ ఇచ్చింది, లాస్ట్ 2 days వేయబాకండి, 11, 12, 13 పోలింగ్ కాబట్టి రేపు వేసుకోండి అంది. అంటే ఏంటి, 10వ తారీఖు మీరు 24 గంటల్లో మీరు డబ్బులు వేసుకుంటే వేసుకోవచ్చు అని ఒక వెసులుబాటు హైకోర్టు ఇచ్చిన దీంట్లో సిఎస్ హైకోర్టు జడ్జిమెంట్ కాపీ కలుపుతూ మళ్ళా ఎన్నికల సంఘాన్ని అడిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు మేము వేద్దాం అనుకుంటున్నాం. దానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసిందనమాట. ఏమని, జనవరిలో మీరు ఆ రైతుల పెట్టుబడి సాయం 800 కోట్లు, చేయూత, ఆసరా, విద్యా దీవెన, ఈ నిధులు మరి మీరు అప్పుడు నొక్కిన బటన్లు కదా, ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు? నిధులు లేక మీరు అప్పుడు వేయలేదా? నిధులు లేకుండా బటన్లు ఎలా నొక్కారు? నిధులు ఇప్పుడు వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 14,000 కోట్లు మీరు ఎక్కడ పుల్అప్ చేశారు? ఆర్బీఐ నుంచి ఎంత వచ్చింది? లేదు ఇంకెక్కడన్నా లోన్స్ తీసుకున్నారా? లేదు ఏమైనా తాకట్టు పెట్టారా? ఇలా అనేక ప్రశ్నలు సంధించింది కేంద్ర ఎన్నికల సంఘం. దానికి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు మళ్ళీ రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు టైం ఎంత అయింది, 2, 3 అవుతుంది. 2. ఇప్పుడు మరి రిప్లై ఇస్తే బ్యాంకుల టైం ఎప్పటికి అయిపోద్ది? సాయంత్రం 5ంటికి బ్యాంక్స్ క్లోజ్ అయిపోతాయి. 4 గంటలకి బ్యాంక్స్ క్లోజ్ అవుతున్నప్పుడు మళ్ళా కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందాలి. అప్పుడు అనుమతి ఇవ్వాలి. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయిందనుకో. హైకోర్టు జడ్జి ఎంత ఇచ్చారు పర్మిషన్? 24 గంటలే ఇచ్చారు. ఒక రోజులోపు వేసుకోమన్నాడు. ఈలోపు కనుక ఈ పుణ్యకాలం గడిచిపోయినట్లయితే 14,000 కోట్లతో ఓట్లు కొనాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్ర
బూమరాంగ్ అవుతుంది. అదే కాదు, ఇవాళ ఇది 14,000 కోట్లేంటి ప్రభుత్వ డబ్బుతో ఓట్ల కొనుగోలు. దీనికి ముందు మరో 14,000 కోట్లు బిల్లులు, పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇన్నాళ్ళు పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకుండా ఆపిన ఎంత అమౌంట్, 14,000 కోట్లు ఒకసారి రిలీజ్ చేసేశారు. అది 14, ఇది 14 ఎంత, 28,000 కోట్లు ఓట్లు కొనే తాపత్రయమే. ఇప్పుడు ఆ బిల్లు పొందిన కాంట్రాక్టర్ ఏం చేయాలా, అక్కడ ఆ నియోజకవర్గంలో ఆ పార్లమెంట్లో వైసీపీ ఓట్ల కొనుగోళ్ళకి ఆయన ఆ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కాదు కదా, ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే 30 కోట్లు డంప్ చేశారట. అసలు నియోజకవర్గానికి 100 కోట్లు ఓట్ల కొనుగోళ్ళకే ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు మొత్తం 175 నియోజకవర్గాల్లో 17,500 కోట్లతో ఓట్ల కొనుగోళ్ళు జరుగుతున్నట్టు మనం చూసాం. 28 ఈ 17 నీకు అక్కడికే 45,000 కోట్లు దాటిపోతుంది. ఇంకా మద్యం ఉంది, ఏది ఏరులై పారిస్తున్నారు మద్యం. నీకు జే బ్రాండ్లు మాకు వస్తే మేము ఓట్లు వేయం, ఆ బూమ్ బూమ్ మాకొద్దు, ప్రెసిడెంట్ మెడల్ మాకొద్దని వాళ్ళు తిరగబడుతున్నారు ఎవరు, ఓటర్లు. అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారు, గోవా మద్యం పట్టుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గోవా మద్యం నీకు డంపులు దొరుకుతున్నాయి. మద్యం పెద్ద ఎత్తున ఇవాళ తాగబోపిస్తున్నారు. నెక్స్ట్ ఇవే కాదు, ఇక తాయిలాలు ఉన్నాయి, ఏది కుక్కర్లు, ఫ్లాస్క్లు, ఆ తర్వాత మొబైల్ ఫోన్స్. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నది, ఆ సీరియల్ పేరేంటి, పట్టుకుంటే పట్టు చీర, పట్టు చీరలు, చీరల పంపిణీ అనమాట. నెక్స్ట్ ప్యాంట్ షర్ట్ మగాళ్ళు అయితే, వాలంటీర్లకు, ఈ ఆశా వర్కర్లు, ఈ అంగన్వాడీలు, ఈ నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఓట్లని ప్రభావితం చేయగలరో వాళ్ళందరికీ ఏమిస్తున్నారు, మొబైల్ ఫోన్స్. ఇవన్నీ తాయిలాలన్నమాట. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు స్టాక్ చేశారు. ఇవన్నీ అక్కడ రైడ్స్ జరుగుతున్నాయి, సోదాల్లో పట్టుకుంటున్నారు. నెక్స్ట్ కూపన్స్, ఇవాళ కొత్తగా కూపన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏది, విజయవాడలో ఎక్కడో ప్రింటింగ్ ప్రెస్లో 120 కోట్ల విలువైన కూపన్స్ పట్టుకున్నారు. ఆ కూపన్ మీ అందరికీ పంచుతారు. ఆ కూపన్ తీసుకెళ్తే 3,000 ఇస్తారు. ఓకే, ఆ కూపన్ తీసుకెళ్తే 5,000 ఇస్తారు. ఇప్పుడు మనం చూసాం పోస్టల్ బ్యాలెట్, గతంలో ఎప్పుడూ లేనంతగా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు ఈ ఎన్నికల్లో జరిగింది. 6 లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు ఉద్యోగస్తులు. ఆ తర్వాత నిన్నటి వరకే 4,30,000 పోస్టల్ బ్యాలెట్లు వాడేశారు, ఓట్లు వేసేసారు. ఇవాళ కూడా ఇంకా గడువు ఉంది, సాయంత్రం 5 లోపు మరి దగ్గర ఇంకో 1,00,000, 5.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వేస్తున్న దీంట్లో వాళ్ళను కూడా ప్రలోభ పెట్టారు. ఏది, ఈ ఉద్యోగస్తులు మీరు పోస్టల్ బ్యాలెట్ వేయబోయే ముందు ఆ బ్యాలెట్ ఫోటో తీసి వాట్సాప్లో కనుక పెడితే మీకు జీపే, ఫోన్పేలో 3,000 పడతాయి, 5,000 పడతాయి. దానిపైనే ఆ విషయం తెలిసి మీడియాలో కథనాలు చూసి ముఖేష్ కుమార్ మీనా కూడా సీరియస్ అయ్యాడు. ఏ ఎంప్లాయీ ఖాతాల్లో అయినా సరే ఈ బ్యాలెట్ యూసేజ్ టైంలో 3,000, 5,000 ఫోన్పే, జీపే కనుక పడిందంటే మీకు సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. అసలు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేయడం కూడా ఒక కసితో వేస్తున్నారు. ఎవరు, ఉద్యోగస్తులు కూడా. జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత కనపడుతోంది. నలువైపులా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత పెళ్ళుబుకుతున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ ద్వారా, నగదు ద్వారా ఇవాళ ఓట్ల కొనుగోళ్ళకి ఇవాళ వ్యూహం పన్నారు. ఈ వ్యూహం ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం పసిగట్టింది. 50,000 కోట్లలో 14,000 కోట్లకి ఆపేసింది. మరి దీనికి ప్రతిగా రాబోయే 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ అభ్యర్థులు, ఎంపీలు ఏ వ్యూహం పన్నుతారో చూడాలి. అవును, ఆల్మోస్ట్ ఎన్నికలకి అంటే పోలింగ్కి 2 రోజుల ముందు వేస్తే ప్రభావితం చూపిస్తుందేమో, డబ్బులకి లోబడతారేమో ప్రజలను ట్రై చేద్దాం అనుకున్నారు వైసీపీ వాళ్ళు. బట్ అది ఈసీ నుంచి అయితే కొంచెం ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. మరి దీనికి ఎటువంటి సమాధానం వస్తుంది వైసీపీ నుంచి? వేయగలుగుతారా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి
డబ్బుల్ని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు.